తెలంగాణ సెక్రటేరియట్ కూడా ఫుడ్ పాయిజనింగ్ బెడ తప్పడం లేదు. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్లో మాత్రమే ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చూసాం. హాస్టల్స్లో విద్యార్థులు నాసిరకం భోజనం వడ్డిస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టిన దృశ్యాలు చూసాం. ఇప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా నాసిరకం భోజనాన్ని సప్లై చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం భోజనం సరఫరాతో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. సీఎంఓతో సహా మంత్రుల పేషీలకు అదే భోజనాన్ని సప్లై చేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. సీఎస్ స్థాయి నుంచి పలు కీలక శాఖల అధికారులకు అదే భోజనాన్ని సప్లై చేస్తున్నారు. ప్రతిరోజు ఫుడ్ తనిఖీ చేయాలని ఉద్యోగులు వినతి చేస్తున్నారు. ఇప్పటికే ఫుడ్ సప్లైదారులపై పలువురు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ప్రోటోకాల్ ఫుడ్ను మానేసి సొంతంగా భోజనం తెప్పించుకుంటున్నారు మంత్రులు, సిబ్బంది కూడా. ఈ ప్రోటోకాల్ భోజనాన్ని నాసిరకంగా వండుతున్నారు, అది కలుషిత వాతావరణంలో వండుతున్నారు, నాసిరకంగా వండుతున్నారు అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకే సిబ్బంది ప్రోటోకాల్ భోజనాన్ని మానేసి సొంతంగా ఫుడ్ తెప్పించుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ దృష్టికి ఈ నాసిరకం భోజన వివాదం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా ఎవరైనా వ్యవహరిస్తే నిర్లక్ష్యపు చర్యలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే సహించేది లేదు అంటూ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.